ముందుగా నమస్తే సార్ వినోద్ సార్, అంటే ఈ పరిణామాలన్నింటినీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వారి పార్టీలో అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కాళేశ్వరం విషయానికి సంబంధించి ఇక్కడ మనం చాలా ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అవినీతి జరిగింది అనే విషయాన్ని మాత్రం వారు తేల్చినట్లుగా మాట్లాడారు. అవినీతి జరిగింది, కానీ ఇక్కడ హరీష్ రావుకి సంబంధం ఉంది, ఇతరులకు సంబంధం ఉంది, కానీ కేసీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు, ఇరికించే ప్రయత్నం చేశారు. అలాగే అంతర్గతంగా ఈ పార్టీలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసి హస్తగతం చేసుకోవాలన్న ప్రయత్నం కూడా జరిగింది. ఇవన్నీ కుట్రలు చేశారన్న విధంగా వారు మాట్లాడారు. వారు మాట్లాడిన మాటల్లో చాలా విషయాలు ఉన్నాయి. సో మీరేం చెప్తారు సార్? అంటే నేను మొదటి నుండి కూడా చెప్తున్నాను, కాళేశ్వరము అనేది ఒకటే, అది ఏ లేకుంటే కాళేశ్వరం వరకు ఒక రాజకీయ ప్రయోజనాలని పెట్టుకొని మాత్రమే ఇచ్చిన కమిషన్లు అని చెప్పేసి, దాంట్లో అవినీతి జరిగిందనే విషయము కమిషన్ చెప్పినప్పటికీ కూడా దాంట్లో ఒక్క వ్యక్తి అవినీతి చేశాడు అనడానికి మనం ఆధారాలు చూపెట్టలేము. ఎందుకంటే ఒక కేసు మీద అనేది కాదు. ఇప్పుడు ఒక క్యాబినెట్ ఉండి క్యాబినెట్ నిర్ణయం అది, తర్వాత డిపి అది, తర్వాత దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ ఉంటది, అంతకంటే ముందు మీరు పార్టీ నిర్ణయం ఉంటది. సో ఇవన్నీ ఉంటాయి. ఒక కేసీఆర్ ఒక్కటి సంతకం పెడితే చెక్కులన్నీ శాంక్షన్ కావు. ఆఫీసర్లు, ఇంజనీర్లు ఉంటారు, చీఫ్ ఇంజనీర్ ఉంటారు, తర్వాత సెక్రటరీ ఉంటాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉంటాడు. వీళ్ళందరూ ఉన్న తర్వాత వీళ్ళందరితో పాటు కేసీఆర్ అవుతాడు. తప్ప కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, ఇక ఈయన సర్వస్వం మొత్తం ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని నేనైతే ఒప్పుకోను. ఆ విషయంలో చాలా స్పష్టత ఉండే అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే చెక్కుల మీద సంతకాలు పెట్టిన వాళ్ళే నేరస్తులు అవుతారు. యాజ్ పర్ లా ప్రకారంగా చెక్కుల మీద ఎవరు సంతకాలు పెడతారో వాళ్ళు నేరస్తులు అవుతారు. ఎందుకంటే ఒక చెక్ ఇష్యూ చేసినప్పుడు ఏదైనా హక్కు అక్కర్లే, సో దాని మీద పెట్టే సంతకం పెట్టేటప్పుడు ప్రూఫ్ కరెక్ట్ గా ఉన్నప్పుడే పెట్టాలి. ఎవరు ఏ సెక్రటరీ అయినా, ఆయన ఇంజనీరింగ్ సెక్రటరీ అయినా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సెక్రటరీ అయినా, ఇంకెవరైనా దానికి సంబంధించిన అనేక అనుమతులు ఉంటాయి, అనేక శాంక్షన్స్ ఉంటాయి, అనేక రకాల పంపిణీ. సో ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఆనాడు నీటిపారుదల మంత్రి కావచ్చు, కాళేశ్వరం విషయం గురించి డిస్కస్ చేద్దాం సార్. వారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాల్లో చాలా అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హరీష్ రావు గారి గురించి, అలాగే సంతోష్ రావు గురించి ప్రస్తావించారు. సో ఈ ఎపిసోడ్ ఎలా చూస్తారు సార్ మీరు? 100%. ఇప్పుడు ఒకటేంటంటే హరీష్ రావు ఏం సుఖం కాదు, సంతోష్ రావు అసలే కాదు. ఇవాళ కేసీఆర్ చాలా కేసీఆర్ పేరు చెప్పుకొని వీళ్ళు దందాలు చేసిన చరిత్ర వీళ్ళది. ఇవాళ హరీష్ రావు మాకు ఓయికి వచ్చినప్పుడు హరీష్ రావుకు ఉట్టి చెప్పులు, అంటే మామూలు తెగి చెప్పులు ఉండే ఆయనకు. అట్లాంటి హరీష్ రావుకి ఇలా వేల కోట్ల రూపాయలు ఎడికెళ్ళి సంపద ఎక్కడికెళ్ళి వచ్చింది హరీష్ రావుకు. ఇవాళ హరీష్ రావుతో పాటు సంతోష్ రావు కూడా, సంతోష్ రావు 100 ఎకరాల భూములను ఇవాళ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆయన అది చేయగలిగిండు. ఎక్కడికెళ్ళి వచ్చిన సంపద సంతోష్ రావుకు? ఒక ఎంపీకి అంత సంపదలు వస్తుంది అంటే ఇవాళ కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని వీళ్ళు సంపాదించిన దాంట్లో వాస్తవం ఉంది. కవిత చెప్పిన దాంట్లో వాస్తవం. అట్లాంటి సంపాదించలేదు కేసీఆర్, సంపాదించలేదు కేటీఆర్, సంపాదించలేదు అన్నాను నేను. ఖచ్చితంగా వాళ్ళు కూడా సంపాదించారు. ఎందుకంటే వాళ్ళ అనుమతికుండా వీళ్ళ ఒక్కరే చేసేది ఉండదు దందా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ దందాలో అందరూ బాగా అందరికి కాకపోతే వాళ్ళ పంపిణీ వచ్చే సమస్య ఒకటి కీలకంగా వీళ్ళ మధ్యలో వచ్చిన సమస్య. తర్వాత రెండవది ఏంటంటే ఇవాళ అధికారంలో పంపిణీ కూడా, అధికార పంపిణీ ఒక అన్నకే ఇస్తున్నారు, చెల్లకి ఇవ్వట్లేదు, ఆయనకు మాత్రమే తండ్రి ఇవ్వట్లేదు. తర్వాత విషయంలో కూడా కొన్ని అవకాశాలు జరిగి ఉంటాయి. వాళ్ళ దాంట్లో లావాదేవీల విషయంలో కూడా, పంపకాల విషయంలో కూడా. ఎట్లయితే మనకు అక్కడ షర్మిల గారి విషయంలో జరిగిందో అట్లాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా జరిగి ఉంటది. సో ఈ లావాదేవీ కూడా వీళ్ళకు కూడా ఎక్కడ ఇచ్చినాయి డబ్బులు? ఒకప్పుడు కేఆర్ గారు డీజిల్ కు డబ్బులు లేవని నాతో ఇంటర్వ్యూలో అనేక సందర్భాలు చెప్పిండు. మీ ఇద్దరం గంటలు మాట్లాడినప్పుడు డీజిల్ కు డబ్బులు లేవు వినోద్ అని చెప్పిండు ఆయన. మరి అలా కేసీఆర్ గారికి లక్షల కోట్ల ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ ఆ కుటుంబానికి ఉన్న ఫ్లాట్ ఇట్లాంటి కోట్ల ఆస్తు ఆమె వాచ్లు ఎట్లా పెట్టగలుగుతున్నది కవిత గారు? ఇవాళ ఆమెకు అన్ని ఆస్తులు ఎక్కడి? సో ఇవన్నీ కూడా